హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఎన్ఐటి వర్సెస్ అదర్ కాలేజెస్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను కదా. ఈ వీడియో దాని గురించి. ఈ వీడియోలో నేను ఏం చేస్తాను అంటే ఎన్ఐటి ఏంటి ఆర్ ఎన్ఐటికి అండ్ బయట ఉన్న కాలేజెస్కి డిఫరెన్స్ ఏంటి వెరీ క్లియర్గా చూద్దాం. వన్ బై వన్ చూద్దాం. చాలా నీట్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోలో లాస్ట్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నీ కెరీర్ కి దారి చూపే అన్న వచ్చేసాడు, మీ ఏఐ అన్న. సో ఫస్ట్లీ చాలా మంది స్టూడెంట్స్ అన్న నువ్వు వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, అన్నీ చెప్తున్నావు, కాకపోతే దాని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే నేను ఎక్కడ వెళ్ళి చూడొచ్చు ఆర్ ఎక్కడ నాకు కాల్ బ్యాక్ రావాలి, ఇంకా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వాళ్ళు ఎలా చేస్తారు అని అంటే, సో నేను ఎవ్రీ వీడియో ఎన్ఐటి గురించి చేస్తాను. ఎన్ఐటికి సంబంధించింది స్కేలర్ గురించి చేస్తే స్కేలర్కి సంబంధించింది, బట్ అన్నిటి గురించి లింక్ డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కమెంట్లో ఉంటుంది. అక్కడ వెళ్ళండి, మీ నంబర్తో రిజిస్టర్ అవ్వండి, మీకు కాల్ బ్యాక్ వస్తుంది. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. ఆల్రైట్, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్లీ ఏంటి అంటే నేను వెరీ డీటెయిల్డ్గా నోట్ డౌన్ చేసుకొని వచ్చాను, ఓకేనా. సో ఎన్ఐటి వర్సెస్ అదర్ కాలేజెస్కి డిఫరెన్సెస్ ఏంటి, ఓకేనా. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టాపిక్ ఏంటంటే కరికులం. ఇక్కడ మనం సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, అదర్ కాలేజెస్లో అంటే బయట ఉన్న నార్మల్ కాలేజెస్లో సిలబస్ ఏదైతే ఉందో కంప్లీట్లీ అవుట్డేటెడ్ సిలబస్ అనమాట. అవుట్డేటెడ్ సిలబస్ అంటే నేను చదువుకున్న సిలబస్, మా నాన్న చదువుకున్న సిలబస్, వాళ్ళ నాన్న చదువుకున్న సిలబస్, ఇదంతా సేమ్. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి సిలబస్ ఏదైతే ఉందో మారలేదు. ఎప్పుడో 1970s 1980sకి సంబంధించిన టాపిక్స్ గురించి నేను ఇప్పుడు చదువుతున్నాను. దిస్ ఈస్ కంప్లీట్లీ అవుట్డేటెడ్ సిలబస్. బట్ ఎన్ఐటిలో ఇక్కడ ఉన్న సిలబస్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఇండస్ట్రీ అలైన్డ్ అండ్ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్. అంటే ఇండస్ట్రీ అలైన్డ్ అంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్ ఇండస్ట్రీకి కావాల్సిన టెక్నాలజీస్ ని వీళ్ళు నేర్పిస్తారు. అండ్ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఐని తీసుకుంటే లాస్ట్ 2 years లో ఉన్న ఏఐకి ఇప్పుడున్న ఏఐకి చాలా డిఫరెన్స్ ఉంది. స్టార్టింగ్ లో నుంచి ఇప్పటికి చాలా వేరియన్స్ ఉంది, రైట్. ఆ ఏఐ అనేది ఎవాల్వ్ అవుతుంది. బట్ స్టిల్ నేను 1970sకి 1980sకి సంబంధించిన టాపిక్స్ ని నేను చెప్తాను అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడున్న ఏఐ గురించి మనం మాట్లాడుకోవాలి, ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీస్ ని మనం నేర్చుకోవాలి. అప్పుడే మన కెరియర్ అనేది చాలా స్టేబుల్ గా ఉంటుంది. సో ఎన్ఐటిలో అయితే నేను చూసిన సిలబస్ చాలా అడ్వాన్స్డ్ సిలబస్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ లెర్నింగ్ మెథడ్. లెర్నింగ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ బయట కాలేజెస్లో ఎలా ఉంటుంది, లెక్చర్ బేస్డ్ లెర్నింగ్. సింపుల్గా టీచర్ వచ్చిండా, ప్రొఫెసర్ వచ్చిండా, బోర్డు మీద వచ్చేసి బ్లాక్ బోర్డ్ మీద రాసేసాడా, అప్డేట్ చేసుకోమన్నాడా. కొన్ని కాలేజెస్లో అదృష్టం ఉంటే, అదే కొన్ని కాలేజెస్లో మీరే చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఎంటెక్ పాస్ అవుట్ అయ్యి వచ్చి ఇమ్మీడియట్ గా లెక్చరర్ గా జాయిన్ అయ్యి చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. బట్ కొన్ని కాలేజెస్ లో బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 10-15 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ ని, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసిన లెక్చరర్స్ ఉండాలి, ఓకేనా. టీచింగ్ కంటిన్యూ 10 years నుంచి ఆ బుక్ ని రిపీట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్స్ మాత్రమే ఉంటారు. బట్ ఎన్ఐటిలో వెరీ యాక్టివ్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే హ్యాండ్స్ ఆన్ మీనింగ్ ఏంటి అంటే నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు, నాకు ఎవరైనా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాతో కూడా ఒక ప్రాజెక్ట్ చేపిస్తే అది హ్యాండ్స్ ఆన్ అంటాం. ఇక్కడ ఎన్ఐటిలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ఎన్ఐటి అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్. అంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనం ఎలాంటి స్కిల్ నేర్చుకుంటున్నాం. బయట కాలేజెస్లో దే కంప్లీట్లీ ఫోకసెస్ ఆన్ థియరం. అంటే వాళ్ళు ఒక థియరం బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. రాసామా, చెప్పినట్టు బోర్డు మీద రాసామా, బుక్లో రాసుకున్నామా, అలాగే ఉంటుంది. ఇక్కడ ఎన్ఐటి వాళ్ళు ప్రామిసెస్ చేసేది ఏంటంటే ఫోకస్ కంప్లీట్, వాళ్ళ ఫోకస్ ఏదైతే ఉంటుందో జాబ్ రెడీ స్కిల్స్ మీద ఉంటుంది. జాబ్ రెడీ స్కిల్స్ ఏంటి, జాబ్ రెడీ స్కిల్స్ అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. 2 years బ్యాక్ ఏఐ అంటే మీకు తెలీదు, నాకు తెలీదు. ఈ రోజు ఏఐని నా ఎవ్రీడే లైఫ్లో నేను యూస్ చేస్తాను. చాట్ జీపీటీ, బనానా కానీ, నానో బనానా కానివ్వండి, FiU3 కానివ్వండి వీడియోస్ కోసం, ఓకేనా. కోడింగ్ కోసం క్లాడ్, నేను యాప్ బిల్డ్ చేయాలంటే కర్సర్లో బిల్డ్ చేస్తాను. అలా మల్టిపుల్ యాప్స్, మల్టిపుల్ టూల్స్, కంప్లీట్ ఏఐ. డేలో ఒక రోజు మీరు ఏఐ తీసేసి మీ రోజును గమనించుకోండి ఎలా ఉంటుందో.
ఇప్పుడున్న ఇంజినీరింగ్ కాలేజెస్లో ఎన్ని ఇంజినీరింగ్ కాలేజెస్ ఏ గురించి మాట్లాడుతున్నాయి? రైట్, జాబ్ రెడీ స్కిల్స్ అంటే ఇవే. నెక్స్ట్ టాపిక్ ట్రైనర్స్. ఇక్కడ ట్రైనర్స్ ఎవరు ఉంటారు? ఇంతకుముందు నేను ఆల్రెడీ పాయింట్ని కవర్ చేశాను ఇదే వీడియోలో. ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేకుండా జస్ట్ ఎంటెక్ అయిపోయి జాయిన్ అవ్వడం, లేదంటే 5 to 10 years నుంచి అదే కోర్సెస్ చెప్పే వాళ్ళు ఇక్కడ ఉంటారు. బట్ ఎన్ఐటిలో అలా కాదు. ఇక్కడ ఎన్ఐటిలో ఇండస్ట్రీ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉంటారు. ఇండస్ట్రీ సర్టిఫైడ్ ట్రైనర్స్ అంటే ఎన్ఐటి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఒక పర్సన్ ఇండస్ట్రీలో వర్క్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆల్ రైట్, సో అలాంటి ట్రైనర్స్ తోని తీసుకుంటే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. రైట్, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్స్ ఏంటి? నేను ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ చేశాను ప్లేస్మెంట్స్ గురించి, మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, వెళ్ళి చూడండి. బట్ చిన్నగా నేను కవర్ చేస్తాను, ఎలాగో మీరు చూస్తున్నారు కాబట్టి. బయట కాలేజెస్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా తక్కువ. ప్లేస్ అవుతే సేల్స్ కానీ మార్కెటింగ్ కానీ ఇలాంటి రోల్స్లో కూడా ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే కంప్లీట్గా నాన్ కోర్. నేను సిఎస్సిలో జాయిన్ అవుతే నేను సేల్స్లో వెళ్ళి ఏం చేస్తాను, మార్కెటింగ్లో ఏం చేస్తాను, రైట్. బట్ ఎన్ఐటిలో ఏంటి అంటే, ఎన్ఐటి అండ్ నెక్స్ట్ వేవ్, అంటే నెక్స్ట్ వేవ్ గురించి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే ఎన్ఐటి గురించి తెలిసి ఉంటుంది, రైట్. నెక్స్ట్ వేవ్ కి ఆల్రెడీ 2,000 to 3,000 కంపెనీస్ వాళ్ళు ఆల్రెడీ డే టు డే టచ్ లో ఉన్నారు. వాళ్ళ వెబ్సైట్స్ లో కూడా చాలా ప్లేసెస్ లో మెన్షన్ చేస్తున్నారు. అక్కడ ఆ కంపెనీస్ అన్ని కూడా ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఫర్ ఎన్ఐటి స్టూడెంట్స్. ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్ చూస్తే 120+ స్టూడెంట్స్ కి పెయిడ్ ఇంటర్న్షిప్స్ వచ్చాయి. ఇక్కడ షాకింగ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లోనే వచ్చాయి. ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ఇది మీరు గమనించాల్సింది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి 120 members కి పెయిడ్ ఇంటర్న్షిప్స్ వచ్చాయండి, రైట్. ఓకేనా? సో ప్లేస్మెంట్స్ లో డెఫినెట్ గా ఒక ఎడ్జ్ అయితే ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ యాక్సెస్. ఇక్కడ బయట కాలేజెస్ లో కంప్లీట్లీ అవుట్డేటెడ్ టూల్స్ అనేది వాడతారు, అవుట్డేటెడ్ టూల్స్ ని నేర్పిస్తారు కూడా. బట్ ఇక్కడ ఎన్ఐటిలో లేటెస్ట్ ఏఐ, క్లౌడ్ అండ్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్స్ మీద నేర్పిస్తారు. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ యాడ్ ఆన్ అడ్వాంటేజ్ నన్ను అడిగితే మాత్రం. నెక్స్ట్ ప్రాజెక్ట్స్. మీకు తెలిసిన ఒక 5 to 10 ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ పాస్ అవుట్ అయిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళని అడగండి మీరు ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తారో అని. అమీర్పేట్లో కొనడమో, కూకట్పల్లిలో కొనడమో, లేదంటే ఏదో థియరీ బేస్డ్ ప్రాజెక్ట్ చేయడమో ఉంటుంది. బట్ ఎన్ఐటిలో అలా కాదు. ఇక్కడ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, అంటే ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ ని చేస్తారు. అంటే ఏదో నార్మల్ ప్రాజెక్ట్స్ కాకుండా ఇండస్ట్రీ అలైన్డ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు డూ ప్రాజెక్ట్స్. అంటే బయట మీరు జాబ్ పర్పస్ వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏం ప్రాజెక్ట్స్ చేశారు అంటే మీరు చూపెట్టుకోగలగాలి. నేను ఇది చేశాను, ఏ రిలేటెడ్ ఒక బాట్ క్రియేట్ చేశాను, లేదంటే ఒక కంప్లీట్ పోర్టల్, ఒక డాష్ బోర్డ్ బిల్డ్ చేశాను, నేను ఏ ఇక్కడ టైప్ చేస్తే నాకు దానికి సంబంధించిన కంప్లీట్ క్యూరేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను వాట్సాప్కి పంపించి ఒక ఆటోమేషన్ ని బిల్డ్ చేశాను. ఇలాంటి మీరు బిల్డ్ చేస్తే మీరు జాబ్ ఇంటర్వ్యూస్లో కానివ్వండి, ఫ్యూచర్లో మీకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వడం కూడా చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం ఎన్ఐటి వర్సెస్ అదర్ కాలేజెస్ గురించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం, రైట్. ఈ వీడియో దాని గురించే. వీడియోలో స్టార్టింగ్ లో చెప్పినట్టు, ఇన్ కేస్ ఎవరికైనా స్టూడెంట్స్ కి మీకు ఎన్ఐటి నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఉంటుంది కదా, అక్కడ నాకు ఏదైనా డిస్కౌంట్ ఉంటుందా అంటే కింద లింక్ ఇచ్చాను. మన స్టూడెంట్స్ కోసం, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే కింద లింక్ ఉంది, ఓకేనా. అక్కడ డిస్కౌంట్ వస్తుంది, వెళ్ళండి, డీటెయిల్స్ ఫిల్ చేయండి, టెస్ట్ రాయండి. టెస్ట్ గురించి కూడా కంప్లీట్ డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో వచ్చేసి ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నారంటే ఆ వీడియో ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, చూడండి. కంప్లీట్ డీటెయిల్ గా నేను చెప్పాను, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే చేసుకోండి. అండ్ మీకు ఇంకేదైనా కొత్త వీడియోస్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ డూ. అండ్ ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్. జై హింద్.